దైవాత్మారామో నా తనువున బ్రాలుము, దైవాత్మారామో నా తనువున బ్రాలుము, నా జీవమాతయు నీతో నిండ చేరివసిపోను, నా జీవమాతయు నీతో నిండ చేరివసిపోను. అందరూ కూడా మనోవిధానంతో దేవుని దగ్గర చూద్దాం. 7 మెట్లు ధ్యానంలో మొదటి మెట్టు మనోనిధానం. ఒక నిదానం కావాలి, మనోనిధానం దేవుని దగ్గరే కూడా. ఇదిగో ఈరోజు ఒక్కసారి దేవుని దగ్గర చూస్తే ఈ ప్రార్థన దేవుని దగ్గర దేవుని సర్వోన్నతిని చూడు, సర్వశక్తిమంతుని చూడు. అన్నీ సరిపోతే మొదటి పెట్టుడు మనోనిధానం. ఎవరిని ఏ ప్రార్థన చేసుకోకూడదు, ఏ ఆలోచన రాకూడదు, ఏ మనోనిధానం. రెండో మెట్టులో పాపం ఒప్పుకోవాలి. నీ పాపములు ఒప్పుకోవాలి. ఏ త్యాగం లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందుకోవాలి. మన జన్మలోనే పాపం ఉంది, మన ఎదుగుదలలోనే పాపం ఉంది. పాపము లేని మానవుడే లేడు. పాపములో పొందుకోవాలి. పాపబాలను తీసివేయడానికి పాపమెరగని దేవుడు యేసయ్యని లోకానికి. నీ పాపబాలను మొయ్యొద్దు, ఆయన మీద వేసి నీ అపరాధములను ఆయన మీద వేసి దేవుడికి ఇస్తాడు. నెట్టి ప్రభుని బాధ నటి ప్రభుని బాధ మునను పలుకి శ్రమలు సిలువను చూడాలి, సిలువ మనం చూడాలి.
మహాదేవుడు గొప్ప దేవుడు. నువ్వు ఆయన వైపు చూస్తే, సిలువను వైపు చూస్తే నీ అపరాధము తీసివేస్తాను. అందరూ పాపాలు నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తము ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తము ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ రక్తము ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. అలాగనే మన పాపం తీసేసే దేవుడికి తీర్మానం చేసుకుందాం. మూడో పెట్టి అందరూ చేసుకోండి. శ్రమ వచ్చినా నీవే చూస్తున్నా, కష్టాలు వచ్చినా నీవే చూస్తున్నా, నాకు మేలు చేసినా నీవే చూస్తున్నాను, నాకు స్వస్థత కలిగిన నీవే చూస్తున్నాను అని తీర్మానం చేస్తున్నాను. ఈ తీర్మానం నీవే ఇష్టమైతే ఈ తీర్మానం ఏంటి? ఈరోజు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరైతే చూస్తున్నామో దేవుడు అంటాడు, భూగంధ నివాసులారా నా వైపు చూడడి అని చెప్తున్నాడు. నీకు సౌఖ్యము, రక్షణ, స్వస్థత, విడుదల, సమాధానం కలుగుతుంది మన దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నిర్మాణం చేస్తూ ప్రభా నీ వైపు నేను చూస్తానయ్యా, నీ వైపు నేను చూస్తాను, సిలువు వైపు చూస్తాను, గాయమునే చూస్తాను, నీ రక్తాన్ని చూస్తాను, నీ శ్రమను చూస్తాను, ఆకాశానికి కింద భూమికి పైన వేలాడుతున్న యేసు వైపు చూస్తాను. ఆయన ఒక్కసారి తీర్మానం చేసిన నీవు సమర్పణ చేసుకుంటా. సమర్పణ ఏం సమర్పణ చేసుకుంటావు? ప్రార్థిస్తానా సమర్పణ చేసుకుంటా, నమ్మకంగా ఉంటాను సమర్పణ చేసుకో, ఓపికతో ఎదురు చూస్తానని సమర్పణ చేసుకో. నా ఇష్టము కాదు నీ ఇష్టమే నా పట్ల జరిగించని సమర్పణ చేసుకో. నా ప్రాణాన్ని సమర్పణ చెప్పాలని చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. సమర్పణ లేదే దేవుడు ఏమి చేయలేడు. ఏమి నీ సమర్పణ? ఏమైంది నీ సమర్పణ? నీ సమర్పణ ఏంటి చెప్పు. దేవుడికి నీకోసం ఎన్నో సమర్పణ చేశాడు. ఆయన ప్రాణాన్ని నీ కొరకు సమర్పణ చేసేసాడు. ఆయన రక్తమంతా నీకు దానం చేసాడు. నువ్వేం చేస్తావు? ఆయనకి ఏ సమర్పణ చేస్తావు నువ్వు? అన్నిటికీ గొప్ప సమర్పణ నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు, నీ చిత్తమేముందో నా పట్ల జరిగించున్నాయి. ఈ సమర్పణ దేవుడికి ఇష్టమే. నువ్వు మేడగలగద్దు, విద్యలగలగద్దు, పాలగలగద్దు, ఉద్యోగాలగలగద్దు, అన్నిటికంటే ఉత్తమమైన దేవుడు ఇస్తాడు. నాకెందుకు ప్రభా, నా ఇష్టం ఏముంది? నీ ఇష్టమే నా ఇష్టం అని ఈరోజు నువ్వు సమర్పణ చేసింది దేవుడు చాలా ఇష్టమైన సమర్పణ. దేవుడు మెచ్చుకునే సమర్పణ. నీకు ఏమైనా చేయగలరు. నా ప్రాణాన్ని ఆయనకి సమర్పణ, నా ఆత్మని సమర్పణ, నా శరీరం లోకానికి సమర్పిస్తున్నాను, కానీ ఇక్కడికి నీకు సమర్పణ ఆయన ఒకసారి ఆలోచిస్తాను. సమర్పణ చేస్తూ నామంలో సమర్పణ చేస్తున్నాను.
ఐదో పెట్టిన కదా, ఐదో పెట్టే దైవరక్షణ స్థితికి దేవుడు నేను దేవుడు లేడని చెప్తున్నాడు. మరి ఒక దేవుడు భూగంధ నివాసులారా, భూమి మీద ఉన్న నివాసులారా, ప్రపంచమంతా నింపివేసిన ఓ ప్రజలారా, నేను దేవుడు మరొక దేవుడు అలాంటి దేవుడిని తీసుకుంది చెప్పాలి. దేవుడికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఎన్నో లక్షణాలతో ఆయన లోకాన్ని ఎదుగుతున్నారు. ఎన్నో లక్షణాలతో దేవుడికి కనబడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. అది సమాధానకర్త చెప్ప దేవుడికి సమర్పణ చేస్తారు. చెప్పాలి. ఆయన అమ్మాయి ఉన్న తండ్రి, ఆయన జాలిగల దేవుడు, మీకు వందనములు. ఆయన సమాధానకర్త, లోకమును కొన్నవాడు కంటే గొప్పవాడైన బ్రహ్మాస్వరూపి, ఆకాశమైన సింహాసనము చెప్పాలి. నువ్వుగా చెప్పాలి. నీవు నీవుగా చెప్తే దేవుడు సంతోషిస్తాడు. నీవు నీవుగా చెప్పాలి. దైవ లక్షణం చూద్దాంటే నీకు ఆరోగ్యం పెట్టలేదు. ఆరోగ్యం పెట్టే ప్రార్థన చేసుకోండి. ప్రార్థన ఏమడుగుతుందో వచ్చేసి ప్రభు ఎల్లమెల్లందరూ ప్రతి ప్రతిష్ట జరగలాగా అధికారులు సెకండ్ అలాగే ప్రభావ సింహాసనం త్వరగా ఏర్పాటు చేయలేదు. ఆయన ధనాన్ని సమకూర్చుంటాడు. ఆయన ఇంకా నేను కొద్ది పని వరకు ప్రభు ఇంకా కొద్ది పని వరకు ప్రభు సహాయం చేయండి. నడిపించండి శక్తితో, బలంతో, పరిశుద్ధ ఆత్మతో నడిపించండి. ఆటంకాలు రానా నీకు అన్నాను. అన్ని విషయంలో దేవుడు అడగాలి, ఏం కావాలి, ఎందుకొరకు వచ్చేది, ఏం కావాలని దేవుని వైపు చూస్తున్నావు. నువ్వు దేవుని వైపు చూస్తున్నావు, ఏం కావాలని అడుగు. ఎవడానికి సిద్ధంగా నువ్వు దేవుని వైపు చూస్తున్నావు, అడుగు ఏం కావాలి. సరే నేను దేవుడు ఏదైనా దేవుడు చేయగలరా, నాదే కదా ఈ ప్రపంచమంతా నాది, ఏమైనా నేను చేయగలను. ఆయనకు అసాధ్యం ఇంకేమీ లేదు, సమస్తంతో సాధ్యమే. అడుగు, విశ్వాసంతో అడుగు, నమ్మకంతో నమ్ముతో ఏమైతే నమ్మవారు సమస్య సాధ్యమని అంటే నమ్ముతున్నావా? నమ్మగలుగుతావా? ఏసైనా నమ్మగలుగుతావా నువ్వు? అయితే గొప్ప కార్యాలు చూస్తావు. నమ్ముట ఎవరైతే నన్ను వారికి సమస్తము సాక్షి. తండ్రి ఎడమ చేతులు కుడి చేపెట్టుకోండి. దవాన కనబడము నాతో మాట్లాడు. దవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడు. ఒక్కసారి మౌనంగా ఉండండి. మౌనంగా ఉండండి, కనబడండి. దేవుడి కనబడడం మాట్లాడు. మహోన్నతుడా దయగల తండ్రి, జరిగిన కార్యక్రమం అంతా మేము మాత్రమే జరిగించుకున్నాం. విడివిడి వచ్చి ఆనందపడతామని జరిగించుకున్నందుకు ప్రభుత్వ సాయం మీరు మహిమా యేసువారి నామమున వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థన మహోన్నతుడ దయగల తండ్రి, ఒక నివాసులారా నా వైపు చూడడానికి కనిపించినట్లుగా మా చూపు, మా దృష్టి, మా ఆలోచన, మా తలంపు అని నీవేది ఉన్నానంటే నువ్వు తప్ప మాకు వేరే దేవుడు లేడయ్యా. మీ మీద ఆధారపడిన సంగ్రామం తండ్రి అయ్యా మీరు చూపించండి, నడిపించండి, రక్షించండి, నడిపించండి.
స్వస్థతరిచి నడిపించాడు. అన్ని విషయంలో తోడుకుని నడిపించాడు. ఎవరు శుభాలు నడిపించినట్లుగా దిగులు పడకు, భయపడద్దు, నడువని సంగతి నీ తోడై ఉంటానని. నువ్వు అడుగుపెట్టిన సామాన్లు అడుగుపెట్టిన దేశమంతా ఇస్తానని యెహోషువతో తోడబెట్టారు. మా అమ్మ తోడు. ఏ గ్రామంలో మేము అడుగు పెడుతున్నాము, ఏ గ్రామంలో ప్రభా నీ మందిరం ఏర్పాటు చేస్తున్నాము, ఆ గ్రామమంతా తండ్రి నీ వశమైన సహాయం చేయాలి. కృప చూపి సహాయం చేయాలి. వచ్చిన వాళ్ళందరూ దీవించి ఆశీర్వించమని ఎత్తబడిన వారినైనా ఎవరి వైపు చూడొద్దు, నా వైపు చూడని చదివించాలి. లోతు భార్య నీవేమి చూడకుండా ఎంత చూసింది స్తంభం అయిపోయింది. అవ్వని వాటి వైపు చూడొద్దంటే వాటి చూసింది శాపము, పాపము తెచ్చుకున్నది. పేతురు ఎదురుకున్న వేసిన వైపు చూడమన్నారు, వెనక చూసారు, అదిరిపోయాడు. మేము అలాగా కాకుండా మేమేమి చూస్తూ మా జీవితాన్ని కొనసాగేంత సాయం చేయాలి. మా పరువులు మీరు తుదముట్టుకుంటాక తండ్రి, నిన్ను కలుసుకుంటానే మా పరువులు తండ్రి. ఈ వాక్యం అనేది వచ్చిన వాళ్ళందరినీ దీవించి యేసువారు నామం అడుగుచి పెట్టుకుంటున్నాను తండ్రి. పరలోకం ఉన్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచండి. ప్రవేశమే చేయని భవానికి లేని, ప్రవేశమే చేయని భవానికి లేని, ప్రవేశమే సంపూర్ణ విజయం. సర్వలోక సృష్టికర్త తండ్రి దేవుని ప్రేమ, సర్వలోక రక్షణకర్త కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, సర్వలోక ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక నివాసము మీకును మీ పరిపాలనను, మీ ఉద్యోగాలను, మీ రాకపోకలను, జరగబోయే మండల నిర్మాణ ప్రతిష్టను సదాకాలం తోడుకుండి బలపరిచినగానే నిరీక్షణగా మేము చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు, నీవే చేసి పెట్టిన రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదవు, వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదవు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నీకును నీ పనులకును నిత్యమును, నీకును నీ పనులకును నిత్యమును జయము జయం, రక్షకానా వందనాలు. మరణాత 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 ప్రభు వచ్చుచున్నారు, ప్రభు వచ్చుచున్నారు, ప్రభు వచ్చుచున్నారు.